సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై గట్టిగా విరుచుకుపడ్డారని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొంతమంది సభ్యులు అడిగిన ప్రశ్నలకి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించవలసిన అవసరం వచ్చిందని మనం అయితే బలంగా చెప్పవచ్చు. అయితే గతంలో డిసెంబర్ 4వ తారీఖున ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించి సంధ్యా 70mm థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరికి కీలకంగా చూసుకుంటే భారీ ఎత్తున అభిమానులు రావడం జరిగింది. ఆ సమయంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అయితే తన అభిమానులతో సినిమా చూడడానికి ఈవెన్ ఫ్యామిలీ సన్నిహితులతో అందరితో కలుపుకొని కార్లలో రావడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పి తెలిసి తెలియక కొంత సమాచారం అవుతుంది. అయితే అల్లు అర్జున్ కారు వచ్చేటప్పటికి అందులో కనిపించబోయేటప్పటికి అభిమానులందరూ కూడా కొంత నిరాశ వ్యక్తం చేసినట్టు మనకైతే సమాచారం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత గేట్లోకి కారు వెళ్లే ముందు అల్లు అర్జున్ అయితే తన కారు రూఫ్ టాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకుని పైకి వచ్చి అభిమానులందరికీ కూడా అభివాదం చేయడం జరిగింది. వెంటనే కూడా అభిమానులందరిలో జోష్ వచ్చి ఒకరినొకరు గుద్దుకుంటూ తోపులాట చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. తన బాబు ఎవరైతే శ్రీతేజ అనే ఒక చిన్న పిల్లవాడు 8వ తరగతి చదువుతున్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అని చెప్పి మనకైతే సమాచారం ఉంది. అయితే ఆ ఘటన మీద కీలకంగా చూసుకుంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ కి కాళ్ళు పోయాయా కళ్ళు పోయాయా ఈ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇక్కడ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ బాబును పరామర్శించలేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. కనీసం అల్లు అర్జున్ మనిషినా కనీసం అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక అంచనా కూడా లేకుండా ఆల్రెడీ పోలీసులు వద్దు అన్నా కూడా ఎందుకు అలా చేయడం జరిగింది. పైగా కారులో నుంచి పైకి వచ్చి రూఫ్ టాప్ లో నుంచి పైకి వచ్చి అభిమానులందరికీ కూడా అభివాదం చేయడం అనేది, వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం అనేది, వాళ్ళకి ఇలాగా దండాలు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ పోలీసులు వద్దు అన్నా కూడా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అలా చేయడం బట్టి ఈ రోజు ఒక కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోయింది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా బలంగా ఆరోపించడం జరిగింది. మెయిన్ గా అల్లు అర్జున్ ఆ సమయంలో కారులో నుంచి పైకి వచ్చినప్పుడు కూడా డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ అల్లు అర్జున్ చెప్పి లోన కూర్చోబెట్టినా కానీ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా అల్లు అర్జున్ కారులో నుంచి పైకి వచ్చి అభిమానులందరికీ కూడా అభివాదం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ దారుణం జరిగింది అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా బలంగా ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా నన్ను విమర్శిస్తున్నారు, నన్ను విమర్శించే ముందు అక్కడ చనిపోయిన కుటుంబానికి కానీ లేదు అంటే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాబు ప్రాణాలకి కానీ మీరు గ్యారంటీ ఇవ్వగలరు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫైర్ అవడం జరిగింది. అయితే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో కీలకంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిన ఆ సందర్భం సన్నివేశం చూస్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ కేసులో ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మీద ఏదైతే బయటకు రావడం జరిగిందో ఈ 4 వారాల్లో కీలకంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు అనేవి ఏవైతే పోలీసులు అల్లు అర్జున్ ని థియేటర్ దగ్గరికి రావద్దు అనేటట్టు నోటీసులు జారీ చేశారో, ఇటు సంధ్యా థియేటర్ కి నోటీసులు జారీ చేశారో ఈ నోటీసులన్నీ కూడా నాంపల్లి కోర్టుకు అయితే హాజరుపరిచేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేటట్టు ఈ వివాదం ముదిరిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంత భారీ స్థాయిలో ఇప్పుడు కూడా ఇంత ఆగ్రహమైనట్టు మనకైతే సమాచారం లేదు. కానీ ఇదే మొదటిసారి అక్కడ ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, తన పరిస్థితి ఏంటో తెలియదు. అలాంటి బాబును పరామర్శించడం మానేసి సినీ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ కి కాలు పోయిందా కళ్ళు పోయినాయి అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం? పైగా ప్రశ్నించిన నన్నే విమర్శిస్తున్నారు, పైగా నా మీదే వ్యతిరేకమైన పోస్టులు పెడతారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈ రోజు ఏదైతే సీరియస్ అయ్యారో రాబోయే రోజుల్లో దీని మీద అల్లు అర్జున్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది అనేటట్టు మనకి చాలా ఈ కేసు నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సీరియస్ అయ్యారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ జైలుకు వెళ్లే అవకాశం చాలా కరాఖండిగా ఉంది. ఖచ్చితంగా జరిగి తీరుద్దని చెప్పి మనకైతే సమాచారం తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకు వెళ్తారా? జైలుకు వెళ్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం అయితే చూడాలి. ఇప్పటికే కూడా అల్లు అర్జున్ అయితే మెగా ఫ్యామిలీని సంప్రదించడం జరిగింది. ఇటు చిరంజీవిని, నాగబాబుని, పవన్ కళ్యాణ్ ని కూడా సంప్రదించడం జరిగింది. మరి వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? ఖచ్చితంగా అల్లు అర్జున్ ని జైలుకు వెళ్లకుండా మెగా ఫ్యామిలీ కాపాడుకుంటుందా లేదని చూడాలి. ఏదేమైనా సరే ఈ ఘటనలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ 100% తప్పు ఉందనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చాలా కీలకంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.